కానీ దేవుడు మాత్రము నీ హృదయాన్ని చూస్తాడంట. హల్లెలూయా. దేవుడు నీ హృదయంలో చూస్తాడంట. దేవుడి నీకు నీ హృదయం కావాలి. కొన్నిసార్లు బలి అర్పణను కూడా దేవుడు అంగీకరించాడు. కొన్నిసార్లు నువ్వు 1000 బలులను అర్పించినా, 100 తోడులను అర్పించినా దేవుడు అంగీకరించాడు. దేవుడికి కావాల్సిన నీ హృదయం కావాలా? హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను దప్పిక గలవాని మీద ఏం గుమ్మరిస్తా అంటున్నాడు? ఏం గుమ్మరిస్తా అంటున్నాడు దేవుడు? ప్రవాహ జలములను. ఏం గుమ్మరిస్తా అంటాడు? మామూలు నీళ్ళు. ఒకసారి చదవండి అందరు, బైబిల్ చూడండి ఒకసారి. నేను దప్పికల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను. నేను దప్పిక గల వాని మీద నీళ్లను కుమ్మరించదును. హల్లెలూయా. ఏం కుమ్మరిస్తాడంట? నీళ్లు. నీళ్లు దేనికి సాదృశ్యం అండి? నీళ్లు అభిషేకానికి సాదృశ్యం. నీళ్లు వాక్యానికి సాదృశ్యం అండి. వాక్యం, నీళ్లు అంటే దేనని? అభిషేకానికి, వాక్యానికి సాదృశ్యం అండి. దేవుడు అంటున్నాడు, నేను దప్పిక గలవాని మీద నీళ్లను కుమ్మరిస్తా. అక్కడ ఏమైనా ఉందా? నీళ్లున్నాయి అక్కడ? నీళ్లున్నాయి అక్కడ? నీళ్లు లేవు. నీళ్లు లేవంటే ఏంటండి? ఎండిపోయింది. ఇప్పుడు మనకు వర్షాలు రావట్లేదు, సీజన్. రైతుకు తెలుసు అండి నీళ్ళ విలువ, వర్షం విలువ రైతుకు తెలుసు. అక్కడికి పోయి అడిగితేనే తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో వాటర్ తక్కువైపోతున్నాయంట. గ్రౌండ్ లెవెల్లో వాటర్ తక్కువైపోతున్నాయంట. నేను దప్పిక గలవాని మీద నీళ్లను కుమ్మరించదురు. అక్కడ డ్రై అయిపోయింది, ఎండిపోయిందండి భూమి. దేవుడు అంటున్నాడు, నేను దప్పిక గలవాని మీద నీళ్లను కుమ్మరించదును. హల్లెలూయా. అందుకే కీర్తనలో ఒక మాట ఉంటుందండి, 107:9 వచనంలో, ఆశగల ప్రాణము తృప్తిపరచబడతాడంట. కీర్తనలు చూడండి, ఇంకొక వచనం చూసాము. యెషయా గ్రంథం కీర్తనలు చూద్దామని. కీర్తనలు 42 మొదటి వచనము. కీర్తనలు 42 మొదటి వచనము ఏమంటున్నాని? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. దేని కొరకు అంట? దుప్పి దేని కొరకు ఆశపడుతున్నది? నీళ్లు. దావీదు రాజు దేని కొరకు ఆశపడుతున్నాడు? డబ్బు కోసం అండి. ఆయన ఎవరు? ఆయన ఎవరండి? దావీదు రాజు ఎవరు? రాజు. హల్లెలూయా. ఆరోగ్యం కోసం ఆశపడుతున్నాడా? దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశతో తెరుచున్నది. హల్లెలూయా. డబ్బు కోసం ఆశపడుతున్నాడా? బంగారం కోసం ఆశపడుతున్నాడా? వాటర్ అంట. అంటే ఏంటండి? ఆత్మను, వాక్యము. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పరిస్థితి చూస్తే ఆయనకి ఎలా కనిపిస్తుంది? ఎండిపోయింది, ఏం లేదు అక్కడ. ఇంకొకటి చూస్తే, దానికి ఇంకొక మాట చూస్తే, తనకు సైన్యం ఉన్నది, తనకు అధిపతులు ఉండొచ్చు, తనకి కింద చాలా పెద్ద సైన్యం ఉన్నది. అవునా? ఆయన ఒక రాజు, తన కింద మంత్రి ఉంటాడు, అధిపతులు ఉంటారు, చాలా మంది ఉంటారు. ఎవరి కోసమో అడగట్లేదు తనని ఎవరో సహాయం అడగట్లేదు. గమనించండి, ఏ మంత్రి సహాయమో, ఏ శకునగాన సహాయమో, ఏ సైనికుని సహాయమో అడగట్లేదు దావీదు. దేవా దుప్పి నీటి వాగుల కొరకు అంటే వాక్యము, అభిషేకము. అంటే ఎవరిని అడుగుతున్నాడు ఆయన? లిటరల్గా ఆయన ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. హల్లెలూయా. వాట్ ఈస్ వాంట్ టు బ్రింగ్ డౌన్? దేన్ని ఆయన జీవితంలో కావాలనుకుంటున్నాడు? దేవుని ఆత్మను. అంటే ఏమడుగుతున్నాడు ఆయనని? ఆయన ఏమడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. లార్డ్ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నాకు అన్నీ ఉన్నాయి, నా చుట్టుపక్కల అన్ని బాగానే ఉన్నాయి, నా చుట్టుపక్కల అన్ని బాగానే పని చేస్తున్నాయి, కానీ నాకు ఏదో వెళ్తి కనబడుతున్నది, ఏదో డ్రైగా ఉన్నది. హల్లెలూయా. నీకెన్నున్నా కొన్నిసార్లు బాగా లేమి ఉన్నది అనుకోండి, మనకి డబ్బు అవసరం. బాగా డబ్బు ఉన్నది అనుకోండి, మనకి సంతోషం అవసరం. ఎంత డబ్బు ఉంటే ఏమారు ఇంట్లో నెమ్మది లేదు. ఎంత అన్నీ మంచిగా ఉంటాయి కానీ ఇంటికి రాబుద్ది కాదు. ఎంత డబ్బు ఉండేవారు ఇంట్లో చూస్తే ఎవ్వరూ బాగుంటారు, ఒకరికొకరు పడదు. ఇంట్లోనే నెమ్మది లేనప్పుడు ఈ బంగారం ఉండేందుకు, ఈ కారు ఉండేందుకు, ఈ ఆస్తి ఐశ్వర్యం ఉండేందుకు అని అంటారు. హల్లెలూయా. దావీదురాజు పరిస్థితి ఎలా ఉందండి? తన హృదయంలో నెమ్మది లేదు. అంటే తన అంతరంగంలో లేదు పరిస్థితి. చూస్తే అన్ని బాగానే ఉన్నాయి, బాగానే తింటుండో, బాగానే పనులు అన్ని బాగానే పని చేస్తున్నాయి, కానీ ఆశపడుతుందంట. దేనికండి? నీకు అర్థమైందో? కొన్నిసార్లు నీ చుట్టుపక్కల ఎన్నున్నా నీకు తృప్తి అనిపించదు. నీ చుట్టుపక్కల ఎంత డబ్బుని నువ్వు కొన్నిసార్లు 3 పూటలు బిర్యానీ తిన్నాక నీకు తృప్తి ఉంటుంది. హల్లెలూయా. ఎంత పెద్ద కార్లో ట్రావెలింగ్ చేసినా నీకు తృప్తి ఉండదు. కళ్ళ వెంబడి నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఇటు నీళ్ళు వస్తాయి, ఇటు నీళ్ళు వస్తాయి. ఏమైంది? కొన్నిసార్లు ఇంకెలా ఉంటుంది తెలుసా? ఏమైంది చెప్పు, ఏమైంది చెప్పన్నా రాదు. దానికి ప్రశ్న ఉండదు, సమాధానం ఉండదు, ఒకటే ఉంటుంది, కళ్ళలో నీళ్ళు. హల్లెలూయా. పరిస్థితి అన్నిటి లోపల దిగజార్చేసి అన్నిటి మీద డ్రైనెస్, ఎండిపోయిన తనమును చూపిస్తుంది. యువర్ ఎంప్టీ, యువర్ హ్యాండ్స్ ఇస్ ఎంప్టీ. నువ్వు అన్నిటినీ కోల్పోయావు. నీ దగ్గర ఏం లేదు, అన్నున్నా నువ్వు వెడతడివి.
నువ్వు అన్ని ఉన్నా కానీ పొందుకోలేవు. అన్నున్నా నీ మీద పడిచేయట్లేదు. కొన్నిసార్లు డ్రైనెస్ కనిపిస్తుంది నీకు. అంటే నీ మీద నీకే అపనమ్మకము, అంటే నీ మీద నీకే అసహ్యము. ఒక మాట ఉంది, చిరునవ్వు ఉంటుంది కానీ అది ఇక్కడ నుంచి రాదు. ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది కానీ హృదయంలో నుంచి రాదు. వీ కెన్ రీడ్ ఫేస్, రైట్? మనము మొక్కు కవళికల్ని పసిగట్టగలము కానీ హృదయంను పసిగట్టలేమండి. కొన్నిసార్లు తన తలంపుల్ని మనము గ్రహించలేము. ముఖంనే చూసి బాగానే నవ్వుతున్నావు కానీ లోపల ఏదో పెట్టుకొని నవ్వినట్టు నవ్వుతున్నావు. లోపలిది నువ్వు చూడలేవు, బయట నీకు అపీరెన్స్ బాగానే ఉంటుంది. ఇక్కడ నీ దేవుడు మాత్రము నీ హృదయాన్ని చూస్తాడంట. హల్లెలూయా! దేవుడి నీ హృదయం చూస్తాడంట. దేవుడి నీకు నీ హృదయము కావాలా? కొన్నిసార్లు బలి అర్పణను కూడా దేవుడు అంగీకరించాడు. కొన్నిసార్లు నువ్వు 1000 బలులను అర్పించినా, 100 దూడలను అర్పించినా దేవుడు అంగీకరించాడు. దేవుడికి కావాల్సిన నీ హృదయం కావాలా? హల్లెలూయా! Sometimes you need more joy in your spirit. కొన్నిసార్లు నీ అంతరంగంలో ఇంకా ఆనందము కావాలా? దావీదు రాజు అడుగుతుండు, ఇదిగో నీ ఆత్మను నా ఇద్దరి నుంచి తొలగించుకు, నీ రక్షణ ఆనందము నాకు కావాలా? I need more joy in my spirit so I can overcome my enemy. నేను నా సమస్యను అధిగమించగలుగుతాను, నా తలంపులను నేను అధిగమించగలుగుతాను, నా ఓటమిని నేను అధిగమించగలుగుతాను. హల్లెలూయా! పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు నీకు ఆనందాన్ని కలగజేస్తాడు. అపవాది నీకు అన్నిటిని చూపించి కూడా నీ లోపల భయమును పుట్టిస్తుంది. నీకు ప్రతి ఆశీర్వాదాన్ని చూపెట్టి కూడా నీ లోపల వెలితిని చూపిస్తుంది. కానీ దేవుడు మాత్రం ఆ పరిశుద్ధాత్మని నీ ముందు నిలబెట్టి నీకు అన్నిట్లో విజయం అని చూపిస్తాడు. హల్లెలూయా! యు షుడ్ అండర్స్టాండ్ యువర్ ఇన్నర్ మ్యాన్. నీ అంతరంగ పురుషుని గ్రహించడం నేర్చుకోవాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నేను ఆ ప్రాణం ఆశపడుచున్నది. అక్కడ ఏమంటాను? దప్పిక గలవాని మీద నేను నీళ్లను కుమ్మరించాను. హల్లెలూయా! హల్లెలూయా! ఏం కుమ్మరిస్తానంట? నీళ్లను, అనాయింటింగ్. అక్కడ డ్రై అయిపోయింది, నీళ్లు లేవు. అంటే ఏంటండి? దావీదు రాజు యుద్ధము చేసేటోడా కాదా? ఆయన ఎవరు తెలుసా? ఆయన ప్రవక్త. హి ఈస్ ఎ ప్రాఫిట్. ప్రవచించేవాడు, దయ్యములలో కొట్టేటోడు. హల్లెలూయా! కానీ ఏమంటాను? యుద్ధము చేసి యుద్ధంలో ఓడిపోయిన పరిస్థితి, అంటే డ్రై అయిపోయింది. అభిషేకం అంటే డ్రైనెస్. కొన్నిసార్లు అన్ని పని చేసాక కూడా అన్ని లోపల ఎంప్టీ కనిపిస్తుంది, డ్రై, వెళితి కనిపిస్తుంటది. అంత పెద్ద రాజు ఏమంటారో తెలుసా? నా దగ్గర నీళ్లు లేవు అని అంటుండు. హల్లెలూయా! ఏమంటున్నాడు? నీళ్ళు లేవు, నేను నీళ్ల కోసం నేను ఆశపడుతున్నా. దేవుడు ఏమంటున్నాడు? నేను దప్పిక గలవాని మీద నీళ్లను కుమ్మరిస్తాడంట. హల్లెలూయా! నువ్వు నీ డ్రైనెస్ అంటే నీ వెలితిని చూసుకుంటావు, కానీ కొన్నిసార్లు నీ యొద్దకు వచ్చే నీళ్లను మర్చిపోతావు. అర్థమవుతుందా? కొన్నిసార్లు నీ వెలితిని బట్టి, అంటే నీ లేమిని బట్టి నువ్వు ఆలోచిస్తావు. కానీ ఈ రాజు ఆయన లోపల వెలితిని బట్టి ఆలోచించట్లేదు, కానీ ఆయన యొద్దకు వచ్చు నీళ్ళని గురించి అడుగుతున్నాడు. హల్లెలూయా! అర్థమవుతుందా? ఆయన లోపల లేమిని బట్టి ఆలోచించట్లేదు, ఆయన యొద్దకు వచ్చే ఆ అభిషేకాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. గాడ్ గోయింగ్ టు రిస్టోర్ మీ. దేవుడు నాకు నీళ్లను కుమ్మరించువాడు. నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా హృదయము లేమితో నిండుకొని ఉన్నది, కానీ నేను ఇంకొక దగ్గర ఎక్కడో ఆశతో ఉన్నది. హల్లెలూయా! యుద్ధము చేస్తోని చేతులకి బలహీనత కనిపిస్తున్నది. యుద్ధము చేసి గెలిచిన చేతులకి ఓటమి కనిపిస్తున్నది. బలశూరుడు, ధైర్యవంతుడు, దయ్యములు ఎలుకొట్టినాడు, బలహీనపడ్డాయి చేతుల్లో లేమి కనిపిస్తున్నది, చేతుల్లో ఓటమి కనిపిస్తున్నది, చేతుల్లో దుఃఖము కనిపిస్తున్నది. కానీ ఈ చేతులతోనే యుద్ధము చేసి కొన్ని 100 మందిని కొట్టేసినాడు అండి. ఆశపడుతున్నాడు. దేవుడు ఏమన్నా తెలుసా? దప్పికంట. అన్నిటినీ చేసి 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 కొన్నిసార్లు డ్రై అయిపోయినా నువ్వు దప్పిక కలిగి ఉండాలా. నీ ఆశ చచ్చిపోద్దు, నీ ఆసక్తి చచ్చిపోద్దని. నీ మీదకి ఎంత శ్రమ వచ్చినా నీ ఆసక్తితో నువ్వు ముందుకు వెళ్ళాలా. నీ మీదకి ఎంత ఆటంకం వచ్చినా నీ ఆసక్తి చచ్చిపోద్దండి. హల్లెలూయా! దప్పిక గల వాడి మీద ఆయన ఏం పోస్తారంట? నీళ్లను కుమ్మరిస్తారంట. హల్లెలూయా! హల్లెలూయా! చదవండి ఒకసారి మళ్ళీ. నేను దప్పిక గల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదాన్ని. ఇది ఇంకో లెవెల్ అండి. ఇది ఇంకో లెవెల్. ఫస్ట్ లెవెల్ ఏంటో తెలుసా? నీకు స్పిరిచువల్గా. ఇక్కడ ఏంటో తెలుసా? రెండోది, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును. అంటే నీకు ఆత్మీయంగా దేవుడు తృప్తినిస్తాడు, శారీరకంగాను కూడా తృప్తినిస్తాడండి. 1వ వచనంలో దేవుడు స్పిరిచువల్గా, ఫిజికల్గా మాట్లాడుతున్నాడు. నీ ఆత్మకు బలాన్ని ఇస్తాడు. నీ నేలను, అంటే నువ్వు దున్నే నేలను, అంటే నీకు ఆహారం ఇచ్చే నేలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడంట. అంటే నీకు సమృద్ధిని కూడా దేవుడు ఇస్తాడు. ఒక ఆత్మను బాగా ఇచ్చేసి, అభిషేకం బాగా ఇచ్చి, డబ్బు ఇవ్వకుండా దేవుడు నేను వద్ద నుంచి పోడు. అభిషేకం ఉంది కదా చాలుతి అన్నాడు, డబ్బును కూడా ఇస్తాడంట. నీ ఎండిపోయిన నేలను
కూడా దేవుడు ప్రవాహ జలములను రప్పిస్తారంట. ఈ నేలను గురించి నేను కొంచెం మెల్లిగా చెప్తా. ఫస్ట్ నేను స్పిరిట్ గురించి చెప్పాలనుకుంటున్నా. చూద్దాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3-4 వచనాలు బలపరచనండి. కీర్తనలు 44వ అధ్యాయంలో చూస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మొదటి 2 అధ్యాయంలో మొదటి 2 వచనాలు. కీర్తనలు 41, 44, 1-2 వర్స్. అక్కడ ఏమంటే తెలుసా, నీ చేతులకు యుద్ధమును, నీ వేళ్లకు పోరాటము చేయుట నేను నీకు నేర్పిస్తా అంటాడు. నీ చేతులకు యుద్ధమును, తిరిగి యుద్ధము చేయుటకు చేతులకు బలం వస్తుంది. తిరిగి యుద్ధము చేయుటకు మళ్ళా వేళ్లకు బలం వస్తుందంట. హల్లెలూయా. ఎక్కడండి, ఎక్కడ అభిషేకిస్తాడు ఆయన రాజుగా? సమూయేలు అభిషేకిస్తాడు. అక్కడ చూస్తే చాలా యుద్ధాలు చేస్తాడు దావీదు, చాలా విజయాలు పొందుకుంటాడు, చాలా శ్రమల నుంచి బయటకు వస్తాడు. దేవుడు ఇక్కడ ఏమన్నా తెలుసా, నీ చేతులకు యుద్ధము చేయటయు, నీ వేళ్లకు పోరాటము చేయటయు నేను నేర్పించను. మళ్ళా అంటాడు, మళ్ళా నువ్వేం పడిపోవు, మళ్ళా నీకు నీ పాత స్థితిని ఇస్తా, నీ చేతులకు నేను బలాన్ని ఇస్తా, నీ చేతులకు నేను సామర్థ్యాన్ని ఇస్తా. కొందరు ఎలా ఉంటారంటే కొన్నిసార్లు ఇక పడిపోతే ఇంకా లేవనేమో, కొన్నిసార్లు ఇక పడిపోతే అక్కడనే ఆగిపోతారు. ఇదే ఇంకా మొత్తం ఇంకా ఇంతే అయిపోయింది, ఇంకా ఎండ్, అన్నిటికీ ఇంకా ముగింపు అయిపోయింది, ఇంకా నేను లేవనేమో అని అక్కడనే ఫిక్స్ అయిపోతారు. కానీ దావీదు రాజు అలాంటి వాడు కాదండి, లేచి నిలబడేటోడు. అంటే ఇప్పటికీ ఎన్నిసార్లు పడ్డా దేవుడు నేను ఎందుకు నిలుపుతాడో తెలుసా, అది దేవుని యొక్క మంచితనం. ఆయన నిన్ను లేపి నిలబెడతాడంట. దావీదు రాజుకు అర్థమైపోయింది, నేను నా శ్రమల్లో నన్ను ఎంత పడేసినా దేవుడు నన్ను తిరిగి నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఓటమి పాలు చేయడు. నువ్వు ఓటమితో మరణించావు, దుఃఖముతో రోగాలతో మరణించావు, నువ్వు బలము పొందుకొని ఐశ్వర్యవంతుడై నీ దుఃఖం అంతా నీ ఎదురు నుంచి విడిపించబడి నీవు ప్రతి విధమైన సమృద్ధిని అనుభవించి చాలు దేవా అన్న ప్రశాంతత నీకు కలగజేస్తారంట దేవుడు. హల్లెలూయా. దావీదు రాజుకు అర్థమైంది, దేవుడు నన్ను కోల్పోనీయడు, తిరిగి బలాన్ని ఇస్తున్నాడు తన చేతికి. సడలిలో చేతులతో చెప్పుడి, ఇదిగో బలం ఉన్న దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. నీ చేతులను చూసుకో ఒకసారి. లుక్ ఎట్ యువర్ హ్యాండ్స్. ఈ చేతులు మామూలు కాదండి, ఈ హస్తములు అభిషేకించబడ్డాయి. హల్లెలూయా. ఈ చేతులకి యుద్ధము చేయటం నేర్పిస్తారట. ఈ చేతులకు దేవుడు బలాన్ని ఇస్తారంట. ఈ చేతులకు దేవుడు యుద్ధమును చేసి ఆ శ్రమలన్నిటి మీద విజయముడు కలగజేయట దేవుడు ఇస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అర్థం వల్ల నువ్వు నీ లోపల సామర్థ్యం ఉందని, నీకు అర్థం వల్ల నేను విజయానికి అర్హుణ్ణి అని అక్కడ దేవుడు చెప్తున్నాడు. సడలిన చేతులను బలపరచుడి. హల్లెలూయా, బలపరచుడి. నువ్వు బలము తెచ్చుకోండి చేతులకు. నా దగ్గర ఏం లేదు అందరూ అనుకుంటారు, దేవా నాకు ఇయడానికి ఏం లేదు. నువ్వు ఏం లేదు అని అంటే నీ చేతిలో ఏం అన్నీ లేమినే చూస్తావు. అర్థమవుతుందా? దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు తిరిగి బలాన్ని ఇస్తా. తత్తరిల్లు ఇదండి, చూడండి ఒకసారి. తత్తరిల్లు హృదయంతో ఇట్లా అనుడి. తత్తరిల్లు హృదయం, భయం, అన్ని విషయంలో భయం. చిన్న సమస్య రాగానే భయం, చిన్న కలవరం రాగానే భయం, ఎవరికో ఏదో అయిందంటే భయం. హృదయం టక్కున కలవర పడిపోతుంది. హృదయం టక్కున స్థిరంగా ధైర్యంగా ఉన్న హృదయం అప్పుడే భయపడిపోతుంది. ఎందుకో భయం అవుతుంది. ఇప్పటిదాకా బాగానే ఉంది. ఆ శ్రమ గురించి ఆటంకం ఇలా అవుతుంది, ఇలా అవుతుందేమో అని నీకు తలంపు వచ్చినందుకే హృదయం హార్ట్ బీటింగ్ ఫాస్ట్ అవుతా ఉంటుంది, కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటే భయం వస్తూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, తత్తిరిల్లు హృదయంతో ఇట్లనుడి, ఆయన ప్రతిదండన చేయుటకు వస్తుందంట. హల్లెలూయా. గాడ్ ఈస్ కమింగ్. ఎందుకు వస్తుండు? ప్రతిదండ, వెంజన్స్, ప్రతీకారము తీసుకోనికి దేవుడు వస్తుందంట. హల్లెలూయా. నీ హృదయాన్ని ఏదైతే శ్రమ కలవర పెడుతుందో దేవుడు ఆ శ్రమ యుద్ధకు వెళ్ళి ప్రతిదండన, హల్లెలూయా, ప్రతీకారము తీర్చుకొని నీ యుద్ధకు వస్తాడంట. హల్లెలూయా. ఆ శ్రమకు ప్రతీకారము తీర్చుకొని నీ యుద్ధకు వస్తాడంట దేవుడు. ప్రతీకారం. తత్తరిల్లు హృదయములతో ఇట్లానండి, భయపడకు, ఫీర్ నాట్. నీ రాజు వస్తున్నాడు. ఇదిగో ఒక దగ్గర ఉంటుంది, ఇదిగో సియోను కుమారి భయపడకు, నీ రాజు గాడిద పిల్లి మీద ఆసీనుడై ఇదిగో వచ్చుచున్నాడు అని ఉంటుందండి. యు కింగ్ ఈస్ కమింగ్. తత్తరిల్లు హృదయంతో ఇట్లను, నీ హృదయంలో ఇంకా భయం అనే ఆలోచన తీసేయి, నీ హృదయంలో ఇంకా భయం అనే తలంపు తీసేయి. వాటి గురించి వీటి గురించి భయపడ్డాం ఆపే ఇంకా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ కొరకు ఆయన యుద్ధము చేస్తాడంట. వెంజన్స్, ప్రతీకారము తీర్చుకుంటాడంట. దేనికి? నీ శ్రమకు ప్రతీకారము తీర్చబడుతుంది. నీ ఆటంకానికి దేవుడు ప్రతీకారం తీర్చాడంట. ప్రతీకారం అంటే ఏంటండి? నీకు న్యాయము తీర్చి నీకు న్యాయం చేస్తాడంట దేవుడు. శ్రమ నీ మీదకి రావద్దు. కొన్ని తప్పులు ఉంటాయండి, తెలిసి చేసేది, తెలియక చేసేది ఉంటుంది. మూడోది ఏంటో తెలుసా? దేవుడికి అంత గొప్ప క్షమించే గుణం ఎందుకు ఉన్నదో తెలుసా అండి? కొందరు తెలిసి చేస్తారు, కొందరు తెలియక చేస్తారు. ఇంకొకటి ఏంటంటే కొందరు అజ్ఞానంతో చేస్తారండి. అజ్ఞానంతో
జ్ఞానం ఉండి కూడా ఆ టైంలో జ్ఞానం పనిచేయదు. జ్ఞానం ఉండి కూడా ఆ టైంలో జ్ఞానాన్ని వాడక అజ్ఞానంతో పాపం చేస్తారు. అజ్ఞానంతో ఆ శ్రమను, ఆ తలంపును, ఆ ఇరుకులో పడిపోతారు. కానీ దేవుడు అయినా కూడా నిన్ను మళ్ళా లేపి నిలబెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ తప్పు కాదు. హల్లెలూయా. ఆ టైంలో శ్రమ నీ ముందు కనబడి నీవు వాడాల్సిన అభిషేకం, నిన్ను వాడాల్సిన వాక్యాన్ని నిన్ను వాడనీయకుండా నిన్ను పడేయాలని చూస్తుంది. దేవుడు అయినా నిన్ను లేపి నిలబడతాడంట. హల్లెలూయా. చెప్పకూడదామని. హీఈస్ గుడ్. ఆయన మంచివాడు, మంచి చేయవాడు అనంట. మంచివాడు, మంచి చేయవాడు. హీఈస్ గుడ్. ఆల్వేస్ హీఈస్ గుడ్. ఆల్వేస్ హీఈస్ గుడ్. నీకు అర్థం అవ్వాల. దేవుడు ప్రతీకారం చేస్తాడంట, ప్రతిదండన చేస్తాడంట. నీ హృదయమును ఎప్పుడు నువ్వు కలవర పెట్టుకోదు. నీ తలంపులను ఎప్పుడు నువ్వు గలిబిలి చేసుకోదు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ఆయన నీకు ప్రతి క్షణము మంచి చేయటకు నీ ముందుకు వస్తాడంట. ప్రతి క్షణము నీకు మంచి చేయటకు నీ ఎదుటికి వస్తాడంట. నువ్వు చాపుని అడిగితే నీకు తినేయడు, పామునేయడు. నీకు తప్పకుండా ఆ రొట్టెను, ఆ చాపుని నీకు ఇస్తారంట. హల్లెలూయా. ఎవరు వస్తారు? రాజులు వస్తారంట. నీ వెలుగును చూసి ఎవరు వస్తారు? యాజకులు, జనములు వస్తాయంట. నీ వెలుగును చూసి ఎవరు వస్తారండి? వెలుగు అంటే ఏంటండి? ఇందాక వాక్యము. వాక్యము వెలుగండి. హల్లెలూయా. God will give light in your life. నీ జీవితం చీకటైన నీ జీవితానికి వెలుగునిస్తంట వాక్యం. దేవుని మంటను దప్పిక గలవారలారా నీళ్ళు యుద్ధకు రండి. హల్లెలూయా. నీళ్ళంటే ఏంటండి? వాక్యం. వాక్యం ఉన్న చోటుకు రా. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు ఎంత రూమ్లో ఉండి ప్రార్థన చేసినా నీకు మార్గం కనబడదు. కానీ నీకు నీళ్లు దొరికే చోటు, అంటే నీకు వాక్యం దొరికే చోటు, అంటే నీకు ఆశీర్వాదము దొరికే చోటు నువ్వు వెతుక్కోవాలా. నీకు ఆశీర్వాదం, నీకు వాక్యం, నీళ్లు దొరికే చోటు నువ్వు వెతుక్కోవాలి. కానీ ఆ నీళ్లను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. మళ్ళా గుర్తుపెట్టుకో, ఆ వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. దప్పికగల వారలారా నీళ్ళ యుద్ధకు రండి. రూకలు లేని వారలారా, అంటే డబ్బులు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయడు. కొని భోజనం చేయడు అని అంటారు. అసలే రూకళ్ళు మళ్ళీ ఎట్లా కొనుక్కొని భోజనం చేస్తావు? చదవండి. రండి, రూకలు లేకపోయినను ఏమీయూ నీయకే ద్రాక్షరసమును పాలను కొనుడి. రూకలు లేకున్నా ఏమి ఇవ్వకుండా నువ్వు వచ్చి ద్రాక్షరసంను పాలను పానము చేయడు అని అంటుంది. ఒకసారి ఇదే ఈ వర్డ్స్ ఇంగ్లీష్లో చూద్దామండి, చాలా బాగుంటుంది. చదవండి ఒకసారి, ఇంగ్లీష్లో చూద్దాం. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. Oh, everyone that thirsteth, come ye to the waters, and he had no money, come ye, buy and eat. Buy and eat, right. ఎట్లా నువ్వు ఎట్లా కొనుక్కుంటావు? బై, కొని తాగు అని అంటుంది దేవుడు. మరి నువ్వు ఎట్లా కొనుక్కొని తాగుతావు? ఏం లేవు. చదువు. Come, buy wine and milk. Buy wine and milk without money and without price. And without price. Hallelujah. ఏమంటారండి? నువ్వు ద్రాక్షరసంను పాలను రా తాగు. ఎలా? ఉచితముగా. హల్లెలూయా. ఫ్రీలీ. గాడ్ విల్ ప్రొవైడ్ యు ఫ్రీలీ ఫస్ట్. మొదట దేవుడు నీకు ఎలా ఇస్తాడో తెలుసా? ఉచితముగా ఇస్తాడంట. కొర్నేలి ఇంటికి పేతురు వెళ్తాడు. అక్కడ అన్యుల మీద దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. ఫ్రీలీ గిఫ్ట్. గాడ్ ఈస్ గివింగ్ దెమ్ ఫ్రీ గిఫ్ట్. వాట్ ఇట్ ఈస్? దాన్ని ఏమంటారు తెలుసా? ఇంకొక అంప్లిఫైడ్లో, ఇంకొక వర్షన్లో, ఇంకొక బైబిల్ వర్షన్లో ఏమన్నా తెలుసా? గాడ్ విల్ గివ్ యూ స్పిరిట్ ఫ్రీలీ. హల్లెలూయా. ఆయన ఆత్మను నీకు, అంటే ఇంకొక భాషలో చూస్తే అభిషేకాన్ని నీకు ఉచితంగా ఇస్తాడు. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడని? విశ్వాస మూలముగా. నీతిమంతుడు ఏం లేదు అని అనొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, దేవుని దగ్గరికి పోయి నువ్వు ఏం లేవు అని అనొద్దు. నువ్వు నీతిమంతుడివి కానట్టు లెక్క. నువ్వు దేవుడిని ఇంకా అర్థం చేసుకోలేదు. God is a good provider and he will provide some good things freely. Hallelujah. కొన్ని విలువైన పదార్థాలను దేవుడు ఉచితంగా నీకు అనుగ్రహిస్తాడు. దాన్ని నువ్వు గ్రహించకుండా ఉంటే ఎప్పటికీ ఏం లేదు అని దేవాన్ని అడుగుతావు. You should not ask God like that. ఏం లేదు అని అనొద్దు దేవుని దగ్గర. నువ్వు నీతిమంతుడివి, being as a righteous man. నువ్వు లేదు అని అనొద్దు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విత్తువానికైన విత్తనాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. చెప్పని పెడదామండి. విత్తువానికి ఆయన విత్తనాన్ని ఇస్తాడంట. నువ్వు లేదు అని అడగకంటే ముందే ఆయన విత్తనాన్ని అడగాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆయన నీ దగ్గర ఏం లేదు దేవా అని అడగకంటే ముందే ఏం అడగాలో తెలుసా? నాకు విత్తుటకు విత్తనం నీ అని అడగాల. యూర్ రైచస్. నువ్వు నీతిమంతుడివి. దేవుడు నీకు ఆత్మను ఉచితముగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ ఆత్మ ద్వారా నీకు సమస్తము సాధ్యము చేస్తాడంట దేవుడు. ఆత్మ ఎటువంటి ఆత్మ?
జీవజల నదులను ఉబ్బెక్కిస్తుందంట నీ లోపల. ఫస్ట్ నువ్వు వచ్చి ఆయనను ఆశ్రయించక ముందు నువ్వు డ్రైగా ఎండిపోయిన వాడిగా ఉండొచ్చు, కానీ ఆయన నీ లోపల నుంచి జీవజల నదులను ఉబ్బెక్కించేవాడు. నువ్వు దాన్ని మర్చిపోద్దు, నీ లోపల ఆశీర్వాదాన్ని మర్చిపోద్దు. God is a good provider. రూకలు మార్చుకుందాం రా అంటుంది. అంటే నీది నాకి, నీ లేమిని నాలో కలుపు. నేనేం కలుపుతానో తెలుసా? నా సమృద్ధి గల జీవాన్ని నీ లోపల కలుపుతా, నా సమృద్ధిని నీ లోపల కలుపుతా, నా జీవమును నీకు ఇస్తా, క్షేమాన్ని నీకు ఇస్తా, అభివృద్ధిని నీకు ఇస్తా. You're no more failure. నువ్వు ఎండిపోయిన పరిస్థితిలో ఉండవు. ఇప్పుడు నువ్వు దిగజారిపోయిన పరిస్థితిలో ఉండవు, నువ్వు కోల్పోయిన పరిస్థితిలో ఉండవు, నువ్వు పడిపోయిన పరిస్థితిలో ఉండవు. నువ్వు ఉబ్బికించేటోడి అంట. నీ లోపల నుంచి ఉబ్బిక్కుతాయి అంట నీళ్ళు. హల్లెలూయా చెప్పనా? ముగించనా? హల్లెలూయా చెప్తున్నాను. చూడండి, యాక్చువల్లీ ఈ సీడ్ తొందరగా ఫినిష్ చేస్తాను. విత్తనము గురించి నేను చెప్తాను. ఇప్పుడు అక్కడికి వచ్చేస్తున్నాం. చూసాం ఆదికాండము 26వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆదికాండము 26వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో నున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు యొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను, ఏలయనగా నీకును నీ సంతానమునకును. చాలు. దేవుడు ఏమంటాడండి? నువ్వు వెళ్ళిపోకుండా ఇక్కడనే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఒక మంచి మాట చెప్తాండి. అభిషేకానికి విత్తనానికి వ్యతిరేకంగా పనిచేసేది ఏంటో తెలుసా? కరువు అండి. అభిషేకానికి విత్తనానికి వ్యతిరేకమైందే కరువు. నీకు అభిషేకం లేకుండా, నువ్వు విత్తనము లేకున్నా నీ మీద కరువు వస్తుంది. గమనించండి, నువ్వు అభిషేకాన్ని వాడకున్నా, నీ విత్తనాన్ని వాడకున్నా నీ మీదకి కరువు వస్తుంది. అర్థమైందా? కొన్నిసార్లు దేవుడు నీకు విత్తనాన్ని ఇస్తాడు, కొన్నిసార్లు నువ్వు విత్తనాన్ని మింగేస్తావు. అప్పుడు ఏమొస్తుంది? నీకు పంట రాదు, పంట పోయి కరువు వస్తుంది. కొన్నిసార్లు నీ మీద అభిషేకం ఉంటుంది, అభిషేకం వాడు ఏడుస్తానే ఉంటావు. అప్పుడు ఏమైందండి? శ్రమ పెరిగి పెరిగి కరువు వచ్చేస్తుంది. అప్పుడు అనుకుంటావు ఉన్నది పోయింది, ఇంకా ఉంచుకున్న అభిషేకం కూడా మొత్తం అయింది. డ్రైనెస్. నువ్వు దేన్ని వాడకున్నా నీకు కరువు వస్తుంది. నువ్వు అభిషేకాన్ని వాడకున్నా కరువు వస్తుంది, విత్తనాన్ని విత్తకున్నా కరువు వస్తుంది. అభిషేకానికి ఉన్న విత్తనానికి పెద్ద లింక్ ఉన్నది. అభిషేకానికి విత్తనానికి కలిపి పెద్ద లింక్ ఉందండి. హల్లెలూయా. నువ్వు విత్తినప్పుడు నీ అభిషేకం పెరుగుతుంది, అభిషేకాన్ని వాడినప్పుడు విత్తనం వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? అభిషేకాన్ని వాడినప్పుడు నీకు విత్తనం వస్తుంది. నీకు కాడి పని చేయదు. నీకు కాడి పని చేయకుండా నీ మార్గాన్ని సరళం చేస్తుంది అభిషేకం. నీకు విత్తనం ఏం చేస్తుంది తెలుసా? నీకు అభిషేకాన్ని పెంచుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చెప్తాను ఇస్సాకుతోని, నువ్వు ఉండు ఇక్కడనే, నేను నీకు తోడేంట. హల్లెలూయా. దేవుడు దేనికి తోడని తెలుసా? నీ అభిషేకానికి విత్తనానికి దేవుడే తోడేంటాడు. హల్లెలూయా. ఆ కరువులో అంటే ఆ పెద్ద శ్రమల్లో కూడా దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడేంటాను. హల్లెలూయా. నువ్వు నీ జముల నుంచి చేసిన విత్తనానికి దేవుడు తోడేంటాడు. అందుకే దేవుడు అంటాడు, విత్తి నన్ను శోధించు. ఎవరిని శోధించాలా? నన్ను శోధించు. నీ విత్తనం ఎక్కడికి పోయిందో నేను చెప్తా. నువ్వు విత్తనం ఎక్కడికి పోయిందో నేను చెప్తా. నన్ను శోధించు. దాన్ని అదిచ్చి కుదిచ్చి దిగజాడినట్లు నీ ఒళ్ళు పోస్తా. హల్లెలూయా. నీ విత్తనాన్ని డబుల్ చేసి మల్టిప్లై చేసి దేవుడు నీ మీద పోస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మర్చిపోతండి, చాలా జాగ్రత్త ఉండాలి విత్తేటప్పుడు కూడా. ఇష్టం అన్నట్టు ఆమె దేవుడిని అడిగి, నా దగ్గర ఏం లేదని విత్తద్దు. కొందరు అందరూ అనుకుంటారు వీళ్ళే దేవునికే ఇచ్చినట్టు ఏదో ఫీల్ అవుతారు. అలా ఉండదండి. నీ విత్తనాన్ని నువ్వు గౌరవించాలా. యూ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ యువర్ సీడ్. నీ విత్తనాన్ని నువ్వు గౌరవించాలా, నీ విత్తనానికి నువ్వు మర్యాద చేయాలా. ఇష్టం అన్నట్టు ఏదో చూసామండి. ఇంకా 12 నుంచి 14 వరకు చదువు. అదే ఆదికాండము 26వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే. హల్లెలూయా. మరచిపోతున్నా, నువ్వు ఉండకుంటే పెద్ద పరేషాన్ అవుతావు. అంటే ఎక్కడ? నువ్వు నీళ్లు దొరికే చోట. దప్పిక గలవారలారా నీళ్ళ యొద్దకు రండి. అంటే నువ్వు నీళ్ళ యొద్దకు వచ్చే చోటు మరచిపోయి, అంటే ఇక్కడ ఆశీర్వాదం దొరుకుతుంది అని తెలిసే తర్వాత కూడా నీళ్ళ యొద్దకు రాకుండా నువ్వు ఉంటే, మర్చిపోతే మాత్రం నీ మీద కరువే పనిచేస్తుంది.
ఫోన్ చేసి ఎంత ప్రార్థన చేసినా రాదు. ప్రాఫెస్ వస్తుంది, కానీ నువ్వు నీళ్ళ యుద్ధకు రావాలా. నీళ్ళు వస్తాయి. ఇక్కడ ఏమొస్తుందండి? వాక్యం వస్తుంది. కొన్నిసార్లు నీకు వాక్యం కావాలా ప్రవచనం కంటే ముందు. అది నీ లోపల మూలుగులు లోపలికి వెళ్తుంది. నీ మీద ఎంత పెద్ద బలమైన కొండ వేసినా కానీ ఆ కొండను బద్దలు చేస్తాంట. ఏదండి? వాక్యము. ప్రవచనం కంటే గొప్పదండి వాక్యం. అందుకే నువ్వు నీళ్ళ యుద్ధకు రావాలా. ఫోన్ చేసి ప్రేర్ చేసినా, ప్రవచనం చెప్పినా కొన్నిసార్లు నీ లోపల నుంచి ఆ బాధపోదు, కానీ వాక్యం వచ్చి సరిచేస్తాంటది. నీ తలుపులను సరిచేస్తుంది, నీ మూలుగులను సరిచేస్తాను. ఇస్సాకు అంట నిలిచిన వాడే. ఇస్సాకు అంటే ఏంటో తెలుసా అండి? వాగ్దాన పుత్రుడు. వాగ్దానం పొందకుండా తప్పిపోడు. హల్లెలూయా. మనం ఎవరో తెలుసా? వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటోళ్ళము. హల్లెలూయా. We are the people who inherit their blessing, their promises. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. మనం వాగ్దానము స్వతంత్రించుకునేటోళ్ళం. చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసినంట. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళొకసారి అదే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగల వాని మీద నీళ్లను. ఇది అయిపోయింది. సెకండ్ ఇప్పుడు రైట్. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను. ఎండిన భూమి మీద ఏం చేస్తారంట దేవుడు? ప్రవాహ జలములను కుమ్మరిస్తారంట. ఎండిన భూమి మీద ప్రవాహాన్ని పోస్తారంట. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆ ఎండిన భూమి మీద ప్రవాహము రావాలంటే నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నీళ్లున్న చోట నిలిచుండి, నీళ్ళు ఉన్నట్టే ఆ వాక్యం ఆశీర్వాదం వచ్చే చోట నిలిచుండి ఆ చోట్ల నువ్వు విత్తనం వేయాలి. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా స్తోత్రం తండ్రి. పరిశుద్ధానికి స్తోత్రం తండ్రి. సర్వశక్తిమంతురానికి స్తోత్రం తండ్రి. ఆశ్చర్యములు అద్భుతములు చేయడానికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. మహోన్నతుడా, అద్భుతములు చేయవాడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతురానికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. గనుడా, శ్రేష్ఠుడా, శక్తిమంతుడా, అద్భుతములు చేయవాడా, గనుడా, శ్రేష్ఠుడా, శక్తిమంతుడా, అప్పా నువ్వు గొప్ప కార్యములు చేయవాడా, దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మశక్తిని దయచేయండి తండ్రి. ధైర్యమును దయచేయండి ప్రభా. వారు చేయి పెట్టుకున్న చోట ప్రభా, వారి శరీరంలో ఏ బలహీనత ఉందో ప్రభా, ఆ బలహీనత యేసు క్రీస్తు నామమున ఇప్పుడే వారి శరీరమును విడిచి వెళ్ళి పొమ్మని గద్దిస్తున్నాను. హీలింగ్ ఫ్లో రైట్ నౌ. సంపూర్ణ స్వస్థత కలుగును గాక, పరిపూర్ణ విడుదల కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ ఈస్ టచింగ్ యువర్ బాడీస్. దేవుడిని శరీరమును తాకొచ్చినాడండి. దేవుడిని శరీరమును సరి చేస్తున్నాడు. అయా స్తోత్రం తండ్రి. అయా స్తోత్రం తండ్రి. కొంతమందికి నొప్పి వస్తుంది దాన్ని స్టమక్లో. థ్యాంక్ యూ జీసస్. ఆ నొప్పిని దేవుడు తీసేస్తున్నాడు. అప్పానికి స్తోత్రం తండ్రి. అప్పా స్తోత్రం. తలనొప్పి, కళ్ళల్లో నొప్పిని దేవుడు తీసేస్తున్నాడు. కళ్ళల్లో నొప్పి తీసేస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్.